హలో విఎస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నా వీడియో చేసి అయితే పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అనమాట. సో ముందుగా ఒక బాండీ తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో జీలకర్ర ఇంకా ఎల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్, ఇంకా సన్నగా కట్ చేసుకున్న క్యారెట్, క్యాప్సికమ్, మీ దగ్గర క్యాబేజ్ ఉంటే క్యాబేజ్ కూడా వేసుకోండి. ఇంకా స్ప్రింగ్ ఆనియన్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్ కూడా వేసుకోండి. ఆ తర్వాత నేనైతే పన్నీర్ పీసెస్ కూడా వేసుకున్నాను అనమాట. మీరు పన్నీర్ పీసెస్ సపరేట్ గా కూడా ఫ్రై చేసుకోవచ్చు, కాకపోతే నేనైతే డైరెక్ట్ గానే ఫ్రై చేస్తున్నాను. సో అందులోనే కొద్దిగా ఉప్పు, ఇంకా పసుపు, ధనియాల పొడి, కారం పొడి, ఇంకా కొద్దిగా మీ దగ్గర ఇంట్లో హోమ్ మేడ్ మసాలా ఉంటే హోమ్ మేడ్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఇంకా నేనైతే కొద్దిగా సోయా సాస్ వేసుకున్నాను. ఆ తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోండి. కొద్దిగా స్పైసీగా బాగుంటుంది టేస్ట్. సో మనం ఆల్రెడీ కారం పొడి వేసాం కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోండి గ్రీన్ చిల్లీ సాస్. సో ఆ తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసుకున్న రైస్ ఏదైతే ఉందో అది కూడా రైస్ వేసి బాగా మిక్స్ చేసేసుకోండి. ఆ తర్వాత మనం పైన నుంచి కొద్దిగా కొత్తిమీర, ఫ్రెష్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే, ఇంకా మనకు స్ప్రింగ్ ఆనియన్ అంటే స్ప్రింగ్ ఆనియన్ తో కూడా గార్నిష్ చేసుకో, టేస్ట్ అయితే బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. బాయ్, ప్లీజ్.